థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్ వి థ్యాంక్ యూ, వి వర్షిప్ యు లార్డ్. నాయన ఈ వాక్యంలోకి వెళ్చుండగా నాయన అయా మాతో మీరు మాట్లాడాలి, మీ నీతిని అనుగ్రహించండి. అయా ఎందరైతే నాయన లైవ్లో నాయన మరి వాక్యము వినాలని నాయన ఎదురు చూస్తున్నారో వారితో మీరు మాట్లాడండి. అయా ఈ వాక్యం వింటున్న వారు నాయన వీడియో చూస్తున్న వారిని మీరు దీవించి ఆస్వాదించి అభిషేకించండి. నీ రెక్కల నీటిలో భద్రపరచండి, నీ సజీవ రెక్కల క్రింద భద్రపరచండి డాడీ. నీ కొందన అయా నాయన 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 నీ చిత్తం ఏదైతే ఉందో అది జరిగించండి తండ్రి. దేవా యేసయ్య నాయన ఉన్నవాడ అనువాడ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిన్న నేడు ఏకరీతిగా ఉన్న యేసు నాయన మా జీవితాల్లోకి రండి, మా యొక్క కుటుంబాల్లోకి రండి. అయా నువ్వు ఉన్నవాడు అనువాడు కనుక ప్రభువా నీ సజీవ రెక్కల క్రింద నన్ను భద్రపరచండి. కావలసిన శక్తి బలము ధైర్యం నాకు దయచేయండి ప్రభువా. నా తండ్రి నాయన ఈ వాక్యం ఈరోజు నాయన వచ్చిన ప్రతి ఆటంకాన్ని తొలగించండి ప్రభువా. అయా ఈ భయంకరమైన ఉరుములు వర్షం వస్తుంది ప్రభువా ఇక్కడ. అయా వర్షాన్ని నాయన అయా నా తండ్రి నాయన 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 కంట్రోల్ చేయండి ప్రభువా. నీకు వందనాలు స్తోత్ర నాయన. నా తండ్రి నాయన మా పట్ల దయ చూపించి ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని అయా నా తండ్రి వాక్యం ఇట్టుగానే నాయన విడుదల స్వస్థత అద్భుతాలు జరుగుతూ మీ కృప చూపించుకోండి నాయన. తండ్రి నాయన మా మనోనేత్రాలు తెరిచి అయా నీ వైపు నీ వాక్యానుసారంగా మేము జీవించుటకు ఆ వాక్యం మా హృదయాల్లో కృప వాక్యంగా నాటబడి అయినా విశ్వాసం పెరిగి అనేక అద్భుతాలు మా కళ్ళ ద్వారా మేము చూచుటకు కృప చూపించమని అనుభవించుటకు సహాయం చేయమని నా జడికి యేసునామములో అడిగి బ్రతములు అడిగి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు మనము వాక్య భాగంలోకి వెళ్దాం. మనము హగ్గయిని ధ్యానిస్తున్నాము. మనందరికీ తెలుసు హగ్గయి సువార్త, మరి హగ్గయిని మనం ధ్యానిస్తున్నాం. అయితే ఈరోజు మరి చివరి వచనాలు మనం ధ్యానించబోతున్నాం. చివరి వచనాలు మనము ధ్యానించబోతున్నాం స్నేహితులారా. మరి ఇక్కడ చాలా వర్షము మెరుపులు ఆ రీతిగా గలిబిలిగా ఉంది ఇక్కడ. ఎనీహౌ దేవుని పని ఆగదు, దేవుని పని ఎప్పుడు కూడా ఆగదు కదా. సో మనం ఈరోజు మరి దేవుని వాక్యాన్ని చూసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్నేహితులారా, హగ్గై పుస్తకం కోసం పెద్ద పెద్ద ఉరుములు వర్షము వస్తూ ఉంది. ఎనీహౌ కొద్ది షార్ట్లో మెసేజ్ని మనము చూసుకొని మనం క్లోజ్ చేద్దాం. మరి హగ్గై సువార్త లాస్ట్ రోజు నుంచి మనం చూస్తూ ఉన్నాము. హగ్గైలో మరి మనం చూసాం కదా, మొట్టమొదటిగా హగ్గైతో దేవుడు ప్రత్యక్షమై మరి బబులోనికి పోయిన ఇజ్రాయేల్ ప్రజల్లో వారిలో దేవుడు మార్పును తీసుకొచ్చి వారితో మాట్లాడడానికి దేవుడు మొదలుపెట్టాడు. అంతేకాదు దేవుడు అద్భుతకరంగా మరి వారిని వెనక్కి తీసుకొచ్చాడు. బబులోను సామ్రాజ్యాన్ని కూలగొట్టి మరి ఆయన బబులోను సామ్రాజ్యం యొక్క నెబుకద్నెజరు వారి రాజ్యం కూలిపోయిన తర్వాత వారు ఏం చేశారు అని అంటే మరి చివరగా వారు మరి పర్షియన్స్ వారు వచ్చారు, వారు అధికారంలోకి వచ్చారు, ప్రపంచాన్ని ఏలుబడిలోకి వచ్చారు. అప్పుడు ఆ సామ్రాజ్యంలో మరి బబులోను నుంచి మరి ఎవరైతే యెరూషలేము ప్రజలు ఉన్నారో, ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు, మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు వారు అనుమతి ఇచ్చినప్పుడు ఆ యొక్క బానిసత్వపు జీవితంలో నుంచి బయటకు వచ్చారు. ఆ బానిసత్వపు జీవితంలో నుంచి బయటకు వచ్చి మరి చక్కగా వారి యొక్క గృహాలు కట్టుకున్నారు, మంచిగా కట్టుకుంటున్నారు. ఇవన్నీ బాగుంది. అయితే బబులోను వారు వాళ్ళందరూ వచ్చి మరి దేవాలయాన్ని కూల్చివేశారు. ఆ దేవాలయానికి ఎవరు పట్టించుకోకపోయిన సమయంలో ఏం జరుగుతుందో తెలుసా? మరి హగ్గైతో దేవుడు మాట్లాడి, అయ్యా మీ యొక్క ఇల్లులు చక్కగా అలంకరించుకుంటున్నారు, కలర్తో రంగురంగులుగా చక్కగా మీ యొక్క ఇల్లులు కట్టుకుంటున్నారు డిజైనర్గా, కానీ మరి దేవుని ఆలయం మీరు కట్టట్లేదు, దేవుని ఆలయాన్ని మీరు చూడట్లేదు, ఎందుకు అలా అని చెప్పినప్పుడు ఆ సమయంలో హగ్గైతో మాట్లాడి ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ మరి మన దేవాలయం కట్టుకోవాలని చెప్పి మారు మనసు కలిగి వారు దేవాలయం కట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వారు కడుతూ ఉండగా సొలొమోను దేవాలయంతో వారు పోలికలు కట్టారు. 500 సంవత్సరాల ముందు కట్టిన ఆ సొలొమోను గారి యొక్క దేవాలయానికి ఈ దేవాలయానికి అలా లేదు, అంత మంచిగా కట్టలేదు
అని చెప్పి ఈ యొక్క హగ్గై పుస్తకంలో ఉన్న ఈ ప్రజలు దేవాలయం కడుతూ ఉండగా వారు మరి దాన్ని ఆ రీతిగా కంపేర్ చేస్తున్నప్పుడు వారిలో ఒక నిరాశ, ఒక నిస్పృహ ఆ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు హగ్గాయి మరలా మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రత్యక్షం ఇచ్చి దేవుడు హగ్గాయి ద్వారా మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, దానితో మీరు పోల్చుకోవద్దు. 70 సంవత్సరాలు మరి బబులోను సామ్రాజ్యంలో బానిసలుగా ఉండి దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు మీ హృదయాలు మంచిగా ఉండాలా, ఈ మందిరం మీరు కట్టాలి అన్నప్పుడు మీ హృదయాలు మంచిగా ఉండాలా అని చెప్తా పాత నిబంధనలో ఉన్న నిర్గమకాండము మరి ద్వితీయోపదేశ కాండం వాటిని గుర్తు చేస్తూ, అదిగో చూడండి, ఒక మనిషి శవాన్ని ముట్టి వచ్చి నిబంధన ప్రకారం ఒక ఒక వస్తువుని కానీ లేదా ఆహారాన్ని కానీ ముట్టినప్పుడు అది ఏమవుద్ది అని అంటే అది అపవిత్రమైపోద్ది. అలాగనే మనము పాపులుగా ఉండి మనం అపవిత్రంగా ఉండి దేవుని రాజ్యాన్ని లేదా దేవుని మందిరాన్ని మనం కడితే మరి దేవునికి ఇష్టము లేదు, దేవునికి అంగీకరింపబడ్డు. అందుకే మనం ఏం చేయాలి అని అంటే మనలో మారుమనసు ఉండాలా, మనలో మరి కార్యసాధకంగా మారుమనసు ఉండాలా. మారుమనసు ఉండి దేవుని వైపు మనం తిరిగి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఆయన మందిరాన్ని మనం కట్టినప్పుడు మరి ఏమవుద్దంటే దేవుడు అంగీకరిస్తాడు అని చెప్పి అక్కడ దాకా మనం వచ్చాము. ఆ తర్వాత చివరి వచనాల్లో మనము చూడలేదు. అయితే వాటికి చివర ఇంట్రడక్షన్ కూడా మనం ఇవ్వాలనుకుంటున్నాం. ఆయన తన దాని యొక్క మహిమ నిత్యతను రాజ్యానికి యెరూషలేమును కేంద్రంగా చేయాలనుకుంటున్నాడు. తన మహిమోన్నతమైన రాజ్యానికి యెరూషలేమును కేంద్రంగా ఉంచాలని మరి దేవుడు నిర్ణయించుకున్నాడు. అంతేకాదు ఆయన అక్కడి నుండి ఈ లోక రాజ్యాలను ఎదుర్కొని ఆయా దేశాల దుర్మార్గాన్ని ఓడిస్తాడు. అంతేకాదు ఆ దేశంలో నుంచి చూడండి, ఏదైతే యెరూషలేము ఉందో ఆ యెరూషలేము ఆ యొక్క దేశంలో నుండి ఇతర దేశాలు ఇతర రాజ్యాల్లో ఉన్న దుర్మార్గతని ఓడిస్తాను అని దేవుడు క్లియర్ కట్గా మాట్లాడుతున్నాడు. అంతేకాదు ఫరో సైన్యము ఏ విధంగా ఓడిపోయిందో చెబుతూ నిర్గమకాండం గాథను అతడు ఆ ప్రజలకు గుర్తు చేశాడు. దేవుడు దావీదుకు చేసిన వాగ్దానాన్ని ఇక్కడ నెరవేర్చి అతని సంతానములో నుండి రాజును స్థిరపరిచాడు. ఏం చేశాడండి? ఫరో సైన్యం ఏ విధంగా ఓడిపోయిందో చెబుతూ నిర్గమకాండం గాథను ఆ ప్రజలకు గుర్తు చేశాడు. చూడండి, ఫరో సైన్యం ఏ రీతిగా వచ్చింది. ఇజ్రాయేల్ ప్రజలకి నెమ్మది, శాంతి, సమాధానం లేనప్పుడు, బానిసత్వంలో కృంగిపోయినప్పుడు, ఐగుప్తులు ఉండి ఆ రీతిగా కృంగిపోతున్నప్పుడు మరి దేవుడు వాళ్ళని పిలిచి మోషేని లేవనెత్తి నాయకత్వపు జీవితాన్ని ఇచ్చి వారిని అక్కడి నుంచి బయటికి లాగాడు. మరి సముద్రము వాటన్నిటి నుంచి చక్కగా తప్పించి దేవుడికి మహింకరంగా గొప్ప విజయాన్ని ఇచ్చాడు. సముద్రాన్ని చీల్చి ఆ సముద్రంలో ఫరో సైన్యాన్ని మొత్తాన్ని ఓడించాడు. దేవుడు దావీదుకు చేసిన వాగ్దానాన్ని ఇక్కడ నెరవేర్చి అతని సంతానం నుండి రాజులను స్థిరపరిచాడు. చూడండి, ఈ వాగ్దానాన్ని కూడా హగ్గయి గారు మరి వారిని ఎత్తి చూపించి ఆ మందిరం కట్టే విషయంలో వీటన్నిటిలోని మనం ఏ రీతిగా ఉండాలా, మన జీవితాల్లో ఏం చేశాడు దేవుడు అనేది వాటన్నిటిని కూడా చూపిస్తున్నాడు. దేవుడు చూడండి, దేవుడు దావీదుకు చేసిన వాగ్దానాన్ని ఇక్కడ నెరవేర్చి అతని సంతానంలో రాజును స్థిరపరిచాడు. చూసారా, అబ్రహాము మరి దావీదు గారు అయితే చక్కగా మరి అతని రాజ్యం స్థిరపరిచి అతని సంతానంలో వచ్చిన సొలొమోను గారు కానీ ఆ తర్వాత అలా వారి కుటుంబంలో వచ్చిన ప్రతి ఒక్కరిని రాజుగా ఎన్నుకోవడం అనేది మనం తెలుసు. ఆయన ప్రతి ఒక్కరు మరి రాజుగా ఉండి ఆయనకు సింహాసనంపై కూర్చునేది మనము చూడగలం. ఎందుకు? దేవుడు వాగ్దానం చేశాడు అని చెప్తా మరి హగ్గయి గారు ఆ ప్రజల్ని చెప్తున్నారు. అంతేకాదు హగ్గయి రోజుల్లో అయితే జెరుబ్బేలు దానిని ప్రధానిగా ఉన్నాడు. అక్కడ మరి ఈ సమయంలో హగ్గయి సమయంలో ఎవరు ప్రధానిగా ఉన్నారు అని అంటే జెరుబ్బేలు ఆయన ప్రధానిగా ఉన్నాడు. దానికంటే మించిన ఒక శ్రేష్టమైన భవిష్యత్తు వారి కోసం ఎదురు చూస్తూనే నిరీక్షణతో ఈ గ్రంథము ముగిసింది. చూడండి, ఈ గ్రంథం ఏ రీతిగా ముగిసింది అని అంటే ఒక శ్రేష్టమైన భవిష్యత్తు మాకుంది అని చెప్పి ఇజ్రాయేల్ ప్రజలకు బోధిస్తా మరి ఆయన ఒక నిరీక్షణను చూపిస్తా ఈ గ్రంథము ముగిసింది అని చెప్పి హగ్గయి గారు చెప్తున్నారు. అంతేకాదు అయితే ఈ గ్రంథము ఆ రీతిగా ముగిసినప్పటికి కూడా ఒక ప్రశ్న అయితే ఉండిపోయింది. అయితే ఒక ప్రశ్న ఏంటి? హగ్గయి తరువాత దేవుని పట్ల నమ్మకంగా ఉంటారా? హగ్గయి తర్వాత హగ్గయి ప్రవక్త గారు ప్రీచింగ్ చేసిన తర్వాత వారందరూ మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని వైపు తిరిగారు, దేవుని మందిరాన్ని కట్టారు, చక్కగా ఉంది. అయితే మరి వారు నమ్మకంగా ఉంటారా? అదొకటి. నెక్స్ట్, ఈ వాగ్దానాలు నెరవేర్పును వారు అనుభవిస్తారా? ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో ఆ యొక్క వాగ్దానాలని దేవుడు నెరవేరుస్తాడా వారి పట్ల అని అవి కూడా. జెరుబ్బేలు నమ్మకంగా ఉంటాడా? మరి జెరుబ్బేలు లీడర్గా ఉన్నాడు, మరి ఆయన ఇజ్రాయేల్ ప్రజల తరపున ఉన్నాడు కనుక ఆయన నిజంగా నమ్మకంగా ఉంటాడా? అది కూడా మరి చూడవలసిందే. దీని
దీన్ని తెలుసుకోవాలనుకుంటే మరి పాత నిబంధనలో చివరి 2 పుస్తకాలు జకరియా, మలాకి గ్రంథాలు మనం చదవాలి. ఇవి నమ్మకంగా ఉంటారా? జెరుబ్బయలు నమ్మకంగా ఉంటాడా? లేకపోతే వీరు చేసిన అనుభవాలు వీరు నమ్మకంగా ఉంటారా లేదా? ఇవన్నిటి కోసం మనం తెలుసుకోవాలి అనుకుంటే మరి పాత నిబంధనలో జకరియా, మలాకి కూడా మనము ధ్యానించే వారంగా ఉండాలి. అంతేకాదు కానీ ఈ చిన్న గ్రంథంలో ప్రతి తరంలోని దేవుని ప్రజలకు ఒక గొప్ప సవాలు మనకు కలిగిస్తుంది. గొప్ప సవాలు మనకి కలిగిస్తుంది. మన నిర్ణయాలకు పరిణామాలు ఉంటాయని చూడండి. వీళ్ళు తీసుకునే నిర్ణయాల మీద పరిణామాలు ఉన్నాయి. వారైతే కోతకు విత్తనాలు వేసినప్పుడు వారు కొయ్యలేదు. కోతకు విత్తనాలు వేసినప్పుడు వారు కొయ్యలేకపోయేవారు. చక్కటి పలరాశుల వరకు కొయ్యలేకపోయేవారు. అంతేకాదు వారికి సరైన మరి మంచి వనరులు దొరికేది కాదు. సరైన అభివృద్ధి ఉండేది కాదు. ద్రాక్ష చెట్లకు పోయి చూస్తే ద్రాక్ష పళ్ళు దొరికేవి కాదు. ఇంటికి తెచ్చింది ఆ కొద్దికి కూడా ఇంటి దగ్గర కూడా నిలిచేది కాదు. ఎంత కష్టపు జీవితాన్ని జీవించారంటే భయంకరమైన ఒక జీవితాన్ని వీరు జీవించారు. కరువు కాటకాల్లో వారు జీవించారు. అయితే దేవుడు ఏమంటున్నాడు? నా మందిరాన్ని కట్టండి, మిమ్మల్ని నేను గణపరుస్తానని చెప్తున్నాడు. తన ఉద్దేశాలు నెరవేర్చుకునే ప్రక్రియలో పాత మరి ఈ గ్రంథాన్ని బోధించాడు. ఈ హగ్గయి గారు దేవుని ప్రజల నమ్మకత్వమును, వారి విధేయతలు, ఈ లోకములో తన ఉద్దేశాలను నెరవేర్చుకునే స్థితిని, వీటన్నిటి కోసం మరి దేవుడు బోధించాడు, ఈ గ్రంథాన్ని బోధించాడని చెప్పి మరి హగ్గయి గారు ఆ ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఆశ్చర్యకరమైన ఈ సత్యము దేవుని రాజ్యం కోసం ఎదురు చూసే ప్రజలలో దీనత్వాన్ని, విధేయతను, కార్యకలాపాలను మేల్కొల్పాడు. ఒక మాటలో చెప్పాలంటే చక్కటి ఒక మంచి మేల్కొల్పును మరి హగ్గయి గారు ఇచ్చారు. మనకు తెలుసండి, మనం చాలా చూసాం కదా. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడు? పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టిన ఎడల, చూడండి, మీరు ఈ మందిరమును కట్టిన ఎడల దాని అందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఆయన మందిరాన్ని మనం కట్టినప్పుడు ఏం చేస్తాడంట? ఆయన సంతోషిస్తాడు. అంతేకాదు ఈ మందిరమనే ఈ యొక్క మందిరంలోకి ఆయన వస్తాడు, ఆయన నివసిస్తాడు, ఆయన ఘనపరుస్తాడు అని చెప్తున్నాడు. మన చివరి వచనాల్లో చూసుకుంటే మరి 2వ అధ్యాయము మరి 20, 21, 22, 23 వచనాల్లో మనం చూద్దాం. మరియు అదే నెలలో 24వ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరలా ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యూదా దేశపు అధికారియగు జెరుబ్బాబెలు ఇట్లనెను. చూడండి, యూదా దేశపు అధికారి జెరుబ్బాబెలుతో ఇట్లనెను, ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను. హగ్గయి గారికి మరలా దేవుడు ప్రత్యక్షమై మరి జెరుబ్బాబెలుతో ఈ మాటలు చెప్పు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. రాజ్యములను, సింహాసనములను నేను క్రింద పడవేతును, అన్యజనుల రాజ్యములను కలిగిన బలమును నాశనము చేతును, రథములను వాటిని ఎక్కిన వారికి క్రింద పడవేతును, గుర్రములను, రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుదురు. చూడండి, ఇవన్నీ చదువుతున్నప్పుడు మనకి అర్థం అవ్వాలా. రథములను వాటికి ఎక్కిన వారిని క్రింద పడవేతును, చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్ని కూలుస్తానంటున్నాడు. కూల్చాడు. ఆ రీతిగానే ఇశ్రాయేలు ప్రజల్ని మరి ఏ రీతిగా అయితే మరి ఎన్నుకున్నాడో మరి మోషే, యెహోషువ, దావీదు వీళ్ళందరూ కూడా ఏం చేశారు? వీళ్ళందరూ కూడా రాజ్యాల్ని కూల్చారు. అంతేకాదు దేవుని రాజ్యాన్ని కట్టారు. ఆయన ఎక్కడెక్కడ కానాను దేశానికి వెళ్ళి చక్కగా సెటిల్ అయ్యారు యెహోషువ కాలంలో. మరి మోషే అయితే నడిపించాడు, అక్కడి నుంచి ఈజిప్ట్ నుంచి బయటికి తీసుకొచ్చాడు యెహోషువ. మరి ఆ యొక్క కానాను దేశం, కాలేబు, యెహోషువ ఆ చక్కటి మరి కానాను దేశంలో అడుగుపెట్టి దాన్ని స్వతంత్రించుకున్నారు. అంతేకాదు మరి ఈ మోషే కాలములో అయితే రథములను వాటిని ఎక్కిన వారిని కింద పడవేసును, గుర్రములను, రౌదులను ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుదురు. చూడండి, యెహోషువ కాలంలో ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలిపోయారు. అంతేకాదు రౌదులు ఇవన్నీ కూడా సముద్రంలో మునిగిపోయాయి ఇశ్రాయేల్ మోషే కాలంలో. చూడండి, ఈ రీతిగా నేను ఏ రీతిగా అయితే వారిని కాపాడుతూ వచ్చానో, ఏ రీతిగా అయితే వారికి నేను చెప్పిన నిబంధన, నేను ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకున్నాను, ఈ రోజు కూడా నేను మీతో నెరవేర్చుకుంటానని చెప్తున్నాడు. దేవుని స్నేహితులారా, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మనం నేర్చుకోవాలా, వాక్యం చదివేటప్పుడు ఆ ధ్యానం చేస్తూ మన జీవితాల్లో కూడా మనం అప్లై చేసుకోవాలి. చూడండి, మరి ఈ రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే కాలంలో మరి ఎవరైతే శత్రువులు వారి మీదకి వచ్చి మరి ఆ సముద్రం గుండా వచ్చి ఇది చేస్తారో ఆ సముద్రంలోనే కలిసిపోయి చనిపోయారు. కానీ మన దేవుడు ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఒక్కరిని కూడా వదలకన్నా అందరినీ రక్షించాడు. మన దేవుడు మన కష్టంలో ఉన్నా, ఎలాంటి సముద్రపు జీవితంలో ఉన్నా మనల్ని ఏం చేస్తాడు? ఆయన కష్టముల నుంచి, నష్టముల నుంచి, ఆ యొక్క డేంజరస్ల నుంచి మనల్ని ఆయన విడిపించగల సామర్థ్యుడు, ఆయన సర్వశక్తిమంతుడు.
అంతేకాదు ఆయన మన జీవితాల్ని ఒక చక్కటి కానాను అనే సుందరమైన దేశానికి మనల్ని నడిపించగలరు. ఆయన మీద నమ్మకం ఉంచితే, ఆయన మీద నమ్మకం ఉంచితే, తన దైవ సేవకులు మోషే మీద నమ్మకం ఉంచారు వాళ్ళు. మనం దైవ సేవకుల మీద నమ్మకం ఉంచితే వారు ఏం చేస్తారు అని అంటే చక్కటి తన తన యొక్క రాజ్యం వైపు నడిపిస్తారు. స్నేహితులారా, ఇది మంచి సమయం కదా. ఈ హగ్గై ప్రవక్త ద్వారా ఎంత గొప్ప గొప్ప విషయాలన్నీ మనకి తెలియజేశారు. అంతేకాదు మరి యెహోషువ కాలంలో కూడా దేవుడు అద్భుతాలు చేశాడు. ఎప్పుడు ఎక్కడ దేవుడు విడిచిపెట్టలేదు ఇశ్రాయేలు ప్రజల్ని, మనల్ని కూడా విడిచిపెట్టడు. అంతేకాదు 23వ వచనంలో నా సేవకుడును సాల్తీయుడు కుమారుడైన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమును నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేసేదను. ఇదే సైన్యములకు అది యెహోవాకు. నా సేవకుడును నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నా. సేవకుడు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. దేవుని పనిచేసే ప్రతి ఒక్కరు కూడా, దేవుని రాజ్యాన్ని కట్టే ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవకులు. మీరు విశ్వాసంగా ఉండొచ్చు, డ్యూటీలు చేయొచ్చు, జాబ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ దేవుని వైపు కొన్ని ఆత్మలైనా నడిపించాలా, కొన్ని ఆత్మలుగైనా నడిపించాలా. మీ సాక్ష్యాలు చెప్పి వారు వాక్యంలో ఎదుగులాన మీ సేవకుల దగ్గరికి ప్రజల్ని తోడుకొని రావాలా. వారు మందిరాన్ని కట్టారు, వారి ఇల్లులు, వారి సొంత ఇల్లుల్ని వీటన్నిటిని కట్టడమే కాదు, కానీ చక్కగా ఆ శిథిలమైపోయిన ఆ బొబ్బులేన్లు శిథిలం చేసి పడేసిన ఆ యొక్క మరి ఆ దేవాలయాన్ని వారు కట్టారు. కట్టడమే కాదు, వారు చక్కగా ఆ దేవాలయాన్ని, వాళ్ళ హృదయం అనే దేవాలయాన్ని కూడా కట్టుకున్నారు. మారు మనసు కలిగి కట్టుకున్నారు. మీరు 2వ అధ్యాయము 13-19 వచనంలో బి పార్ట్లో చూస్తే, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదని అంటున్నాడు. దేవుడు వదిలేస్తాడా? ఆయన రాజ్యం కట్టేవాడిని వదిలేస్తాడా? ఈ రోజు మొదలుకొని దేవుడు మరి ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు. అంతేకాదు మీరు 1వ అధ్యాయం 8వ వచనము బి పార్ట్లో మీరు చూస్తే, మీరు ఈ మందిరమును కట్టించిన యెడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు ఈ మందిరం, హృదయం అనే మందిరం కడితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు తన ఘనపరుచుకుంటాడు. మనలో ఉండి ఆ ఘనత మనకు వచ్చేటట్లు చేస్తాడు. మనం దేనికోసం వెతుకుతున్నాం? జాబ్ కోసమా, మ్యారేజ్ కోసమా, పిల్లల కోసమా? గర్భిణీలు పిల్లలు కావాలా? మ్యారేజ్ విషయం, దేని విషయంలో అయితే మనం వెతుకుతున్నామో దేవుని ఘనపరిచే సమయం ఇది. దేవుని మందిరం మన హృదయంలో, మనలో కడితే మనం ఎవరై ఉన్నాం? దేవుని ఆలయమై ఉన్నాం. ఈ ఆలయాన్ని ప్రతిరోజు చూసుకుంటే, ప్రతిరోజు మనము నీట్గా చేసుకుంటే ఆయన మన జీవితాల్లోకి వచ్చి గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఆశీర్వదిస్తే ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని పని చేస్తే నీ పని ఆయన చేస్తాడు. దేవునికి నువ్వు సమయం ఇస్తే నీకు ఆయన సమయం ఇచ్చేవాడుగా ఉన్నాడు. నువ్వు ఒక్క అడుగేస్తే ఆయన 9 అడుగులు నీ కొరకు ముందుకొచ్చే దేవుడుగా ఉన్నాడు. స్నేహితులారా, ఆయన కోసం ఎంత చెప్పినా తక్కువే. ఆయన ప్రేమ గొప్పది. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. బబులోనీయులు 70 సంవత్సరాలు ఈ ప్రజలు నశించిపోయారు. ఆ ఐగుప్తులు, ఆ యొక్క బబులోనులో వారు వెనక్కు వచ్చి శిథిలమైపోయిన వారి దేవాలయాన్ని కట్టారు. ఈరోజు నువ్వు కడతావా? నీ దేవాలయాన్ని శిథిలమైపోయిందేమో కడతావా? మారు మనసు లేదేమో కడతావా? వాక్య చదివే జీవితం నీకు లేదేమో కట్టుకుంటావా? ప్రార్థన చేసే ఆ యొక్క ఆత్మ లేదేమో అడుగుతావా? పరిశుద్ధాత్మను అడుగుతావా? అభిషేకాన్ని అడుగుతావా? ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా యేసయ్యా, కొందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈరోజు నా తండ్రి ఎంత వర్షము ఉరుములు ఉన్నప్పటికీ కూడా అయా నా తండ్రి నువ్వు నాయన మాతో మీరు మాట్లాడండి. కొందనాలు నాయన, హగ్గై జీవితంలో నువ్వు మాట్లాడి ప్రజలతో నాయన యెరూషలేము శిథిలమైపోయిన ఆ యెరూషలేము నాయన దేవాలయాన్ని వారు కట్టారు, ఆ మందిరాన్ని కట్టారు. ఎదుగో ప్రభా, మేము కూడా నాయన దేవాలయ మందిరాన్ని మేము కట్టాలా ప్రభా. అద్భుతంగా నీ నామాన్ని మహింపరచాలి, నీ నామాన్ని గణపరచాలా ప్రభా. అయా మా జీవితాల్లోకి మీరు రండి, మా జీవితాల్లో అద్భుతాలు జరిగించి ఆశ్చర్యకార్యాలు జరిగించండి. అయా నా తండ్రి, వీడియో చూస్తున్నవారు, లైవ్లో చూస్తున్నవారు ప్రభా, వారికున్న ప్రతి అవసరతలు యేసుక్రీస్తు నామములో నాయన నెరవేర్చమని అడుగుచున్నానయ్యా. నాయన అస్వస్థ ఉన్నవారికి స్వస్థత, అయా
దురాత్మ నుంచి విడుదల కావాల్సిన వారికి విడుదల. అయా నా తండ్రి, శాంతి సమాధానం లేని కుటుంబాల్లో శాంతి సమాధానం రావాలా. నీ దేవదూతల కాపుదల నుంచి మనం అడుగుచున్నాను. అయా నా తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న యేసు మా పట్ల ఎటువంటి పాపము, దోషము, అతిక్రమంలో ఉన్న యేసు రక్తంలో కడిగి వేయండి. మా ప్రాణాత్మ దేహాలను మీ ప్రాణాత్మ దేహాలు ఉంచండి. అయా తల నుంచి అరికాల దాకా నీ రక్తాన్ని ప్రోక్షించండి. నాయన ఏ పాపం మాలో ఉండకూడదు, ఏ అనారోగ్యం మాకు అంటకూడదు, ఏ రోగం మాకు అంటకూడదు, ఏ దురాత్మ మాకు ముట్టకూడదు. ఏ సుదర్శక్తులు, ఏ శాతపడి శక్తులు, ఏ శాపం మా మీద పని చేయకూడదు. యేసుక్రీస్తు నామంలో ప్రభువా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి నీ నామాన్ని మహింపరచుకోమని, నీ చిత్తం జరిగించమని. నీ చిత్తమే జరిగింది, నీ చిత్తమే నాన్న మేము తల ఊగుతున్నాం ప్రభా, ఉంచుతున్నాం ప్రభా. నీ చిత్తమే మా జీవితాల్లో జరుగునుగాక, నీ చిత్తమే జరుగునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. నీ రాజ్యాన్ని, నీతిని వెతుకున్న వారికి సమస్తం దొరుకుతుందన్నావు. ఇదిగో ప్రభా నా తండ్రి, నాన్న నీ ఆకాశం మంచి ధననిధులు తెరవండి. నేను ప్రేమించేవారిని నాన్న నీ ఆకాశం మంచి ధననిధులు తెరవండి నాయన. అయా మా శత్రువులతో మీరు పోరాడి అయా మా జీవితాల్లో అద్భుతాలు జరిగించి నీ నామాన్ని మహింపరచుకోమని, సకల మహిమ ఘనత ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తున్నా. నజరేయుడగు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి బ్రతిమలడి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, మరి ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక.